కోరిన భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శ్రీ స్వయంభూ శంభుదేవుని బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. రెండవ వేములవాడగా పేరుగాంచిన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శకటోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల పెద్ద శ్రీనివాస్, వైస్ చైర్మన్ పెద్దంగుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పురాతన సాంప్రదాయాలను రాబోయే తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఎద్దుల బండ్లతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించామని తెలిపారు. పూర్వీకుల ఆచారాలు సంప్రదాయాలను అనుసరిస్తూ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని వివరించారు. శకటోత్సవం సందర్భంగా రాజీవ్ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా టోల్గేట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1269 సంవత్సరం మాధవరెడ్డి నిర్మించిన ఆలయం ఇది, శంభుదేవుని ఆలయము. అదే పరంపర బ్రహ్మోత్సవాలు 10 సంవత్సరం జరుగుతాయి కాబట్టి అదే క్రమంలో ఈసారి కూడా జరుగుతుంది. మరో మా దుద్దెడ శంభుదేవుని మరో వేములవాడగా భావిస్తారు కాబట్టి కోరికలు అట్లే మా శంభుదేవుడు కల్పిస్తాడు కాబట్టి చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దుద్దెడ చదువుతున్న ప్రాంతాలు కూడా చాలా భక్తులు వస్తారు. అదే క్రమంలో ఈరోజు శకటోత్సవం, రేపు గిట్టుకుమాలు, ఎల్లుండి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా దాదాపు ఒక 10,000 మంది భోజనాలు చేస్తారు కాబట్టి ఈ అందరూ సహకరించిన భక్తులకు అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులకు మా చైర్మన్ ఆధ్వర్యంలో, మంచాల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం కాబట్టి చాలా భక్తులు కూడా మాకు సహకరించినందుకు చాలా సంతోషం. అదే క్రమంలో మాకు ఎల్లవేళగా మా ట్రస్ట్, మా గ్రామ సభ్యులను కూడా మా దేవుడు శంభుదేవుడు కరుణిస్తాడు కాబట్టి ఇదే తరమని భావించుకుంటున్నాం. దుద్దెడ గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శకటోత్సవం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి సకల సదుపాయాలు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి సభ్యులు అందరూ కృషితో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు శంభుదేవుని దర్శించుకొని శంభుదేవుని కృపకు పాత్రలు కావాలి. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకు ఇష్ట కుటుంబాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. 15వ తేదీ ద్వాదశి గురువారం రోజున మన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయంత్రం జరిగే రథోత్సవ కార్యక్రమం ఊరేగింపులో కూడా అందరూ పాల్గొని తరించాలని చెప్పి